నమస్తే, వెల్కమ్ టు DY న్యూస్. నేను కేవీ. ముందుగా హెడ్లైన్స్. చిట్వేల్ మండల సర్వసభ్య సమావేశం అధికారులు ఎగనాము. అన్నమయ్య జిల్లా చిట్వేల్ మండలం స్థానిక మండల కేంద్రమైన ఎంపీడీఓ కార్యాలయం నందు మండల సర్వసభ్య సమావేశంలో అధికారులు నామమాత్రంగా కొంతమందితో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా కూటమి నేతలు, ప్రభుత్వ శాసనసభ్యులు అరవ శ్రీధర్, ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖాదీ, గ్రామీణ, చిన్న పరిశ్రమల శాఖ చైర్మన్ కేకే చౌదరి మరియు ఎంపీపీ టంగుటూరి చంద్ర, వైస్ సర్పంచ్ మోటోగారి సుబ్రహ్మణ్యం రెడ్డి, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు, అనధికారులు, సర్పంచ్లు, జడ్పీటీసీలు, ప్రజాప్రతినిధులు పలువురు పాల్గొన్నారు. చిట్వేల్ మండలానికి వివిధ శాఖలకు సంబంధించిన దాదాపు 20 శాఖలు ఉండగా అందులో కేవలం 8 శాఖల వారు రావటం పట్ల ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మండిపడ్డారు. అయినా వచ్చిన శాఖల వారు పొంతనలేని సమస్యలు లేవనెత్తటం, ఉన్న సమస్యలను ప్రజలకు తెలపకుండా, మనసులో మాట్లాడి తీర్చకుండా, అసలు రెవెన్యూ శాఖ మొట్టమొదటి రావాల్సిన వారే రాకుండా ప్రజల సమస్యలు తీర్చేవారు ఎగనామం పెట్టారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు తీర్చాలే కానీ వీరు రాకుండా ఉండటం, చాలా రాకపోవటం విడ్డూరంగా ఉందని, ఎవరైనా సరే మీ పనులు ఇంటి వద్దనే ఉంటే అక్కడే చూసుకోండి. రాబో మండల మీటింగ్లో చేసిన పనులు, చేయవలసిన పనులు తెలపాలని, అటులా లేని ఎడల మీరు రావాల్సిన అవసరం లేదని అధికారుల మీద మండిపడటం జరిగింది. ఈ కార్యక్రమానికి పోలీస్ సిబ్బంది, సీఏ వెంకటేశ్వర్లు వారు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి ఎవరికి భేదాభిప్రాయాలు రాకుండా చూసుకోవటం జరిగింది. గవర్నమెంట్ నుంచి 1 year అవుతుందని ఒక ప్రోగ్రామ్ చేయడం జరిగింది. సుపరిపాలన పరిపాలనలో ఏదైతే గవర్నమెంట్ నుంచి రద్దు చేసినామో ఆ స్కీమ్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతి ఒక్క స్కీమ్ని ప్రతి ఇంటికి డోర్ టు డోర్ అని చెప్పడం జరిగింది. అదేవిధంగా సూపర్ సిక్స్ పథకంలో భాగంగా ఏదైతే చెప్పారో తల్లికి వందనం అని, తల్లికి వందనం ఎంతమంది ఇంట్లో పిల్లలున్నా అంతమందికి వాళ్ళకి తల్లికి వందనం పడేట్లు మనకి బ్రిటిష్ గవర్నమెంట్ చేయడం జరిగింది. పెన్షన్స్ అయితేనేమి, అదేవిధంగా వాళ్ళకి ఇప్పుడు మన నరేంద్ర మోడీ గారు PM సూర్య గారు ఒక స్కీమ్ చేశారు. SC SC వాళ్ళకి ప్రతి ఒక్కరికి సోలార్ పెట్టుకునే రైట్ నమోదు చేస్తారు. వాళ్ళకి 80% రైట్ ఇస్తూ ఆ స్కీమ్ని రిలీజ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఏ గారు, ఏడి గారు, ప్రతి ఒక్కరికి SC ST కాలేజ్కి వెళ్ళారు. వాళ్ళు గైడ్ చేసి వాళ్ళకు చెప్పి ఆ సోలార్ పెట్టించే విధంగా మేము చెప్తామని ఆశిస్తున్నాం. అదేవిధంగా అధికారులు, ముఖ్యంగా అధికారులు సక్రమంగా పనిచేస్తేనే గవర్నమెంట్ మంచి వస్తుంది. ఈరోజు ఈ సర్వసభ సమావేశానికి విచ్చేసిన ప్రతి ఒక్క అధికారులు నేను చెప్తాను, నెక్స్ట్ ఈ మీటింగ్ వచ్చే ముందు మీరు కరెక్ట్ రిపోర్ట్ రాకపోతే మీరు దయచేసి ఈ మీటింగ్ రావద్దు. ఎందుకంటే నేను ఇప్పుడు అధికారులు అడిగాను, మీరు రిపోర్ట్ రెడీ చేసిన రిపోర్ట్ ఏమంటే లేదు, నెక్స్ట్ మీటింగ్ సబ్మిట్ చేస్తా అని చెప్పాను. ఆ నెక్స్ట్ మీటింగ్ సబ్మిట్ చేస్తానే మాట వస్తే మీరు మీటింగ్ దయచేసి రావద్దు. కరెక్ట్ రిపోర్ట్ తీసుకొస్తే ఈ మీటింగ్కి రాని చెప్పి అధికారులకి నేను ఈ సభముఖంగా తెలియజేస్తాను. ఎందుకంటే అధికారులు సక్రమంగా పనిచేసి అధికారులు ప్రజల దృష్టికి స్కీమ్స్ తీసుకెళ్తేనే గవర్నమెంట్ మంచి పేరు వస్తుంది. కావున ప్రతి ఒక్క అధికారులు ఈ మీటింగ్ సర్వసర్వం మండల మీటింగ్ వచ్చే ముందు రిపోర్ట్ కన్ఫర్మ్గా కరెక్ట్గా తీసుకొస్తే మీటింగ్ హాజరవ్వండి, లేకపోతే దయచేసి మీటింగ్ రావద్దు. ఇక్కడికి ఈరోజు ఈ సర్వసభ సమావేశం మీటింగ్ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. మామిడికాయ రైతు మనకి 4 rupees నుంచి గవర్నమెంట్ నుంచి మామిడి రైతులు ఇస్తున్నారు. 8 rupees ఫ్యాక్టరీ షర్ట్గా మన అచ్చెన్నాయుడు గారు సార్ అనౌన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ గవర్నమెంట్ తప్పకుండా చెట్లు మాట తప్పకుండా గవర్నమెంట్ చేస్తుందని చెప్పి ఏ ఫ్యాక్టరీ 8 రూపీస్ లెక్క కొనలేదు సార్. బైకులు కానీ, ఆటోలు కానీ ప్రతి కలవట్ దగ్గర అక్కడ దిగిపోయాయి. సెటిల్ ఉన్న సాయిల్ కదా, సెటిల్మెంట్ ఇక్కడ దిగిపోయింది. బైకులు వెళ్ళాలన్నా ఈ సమావేశంలో హాజరై విజయవంతం చేసిన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి మరియు ప్రజాప్రతినిధులకు
లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి.